రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఇప్పటి వరకు 15,21,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించారని తెలిపింది. 60 రోజుల్లోనే రికార్డు స్థాయిలో మహిళలు ప్రయాణించారని ప్రకటించింది. ఫ్రీ జర్నీ ద్వారా మహిళలు ఆదా చేసుకున్న సొమ్ము 535,52,00,000ని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఇప్పటి వరకు 15,21,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించారని తెలిపింది. 60 రోజుల్లోని రికార్డు స్థాయిలో మహిళలు ప్రయాణించారని ప్రకటించింది. ఫ్రీ జర్నీ ద్వారా మహిళలు ఆదా చేసుకున్న సొమ్ము 535,52,00,000ని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఆర్టీసీ ఫ్రీ జర్నీతో మహిళలకు బాగా లబ్ధి జరిగినట్లేనా? మీరు చెప్పింది నిజమే. ఏదైతే ఈ కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తాము, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఎన్నికల్లో మహిళలకు హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ ప్రకారమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 2 రోజుల నుంచే ఏదైతే రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీని అధికారంలోకి వచ్చిన 2 రోజుల నుంచే ఇది అమలు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు చూస్తే మనకు సరిగ్గా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 62 రోజులు అవుతుంది. అదే ఈ 60 రోజుల్లో చూస్తే మనకి ఆర్టీసీ ప్రయాణానికి సంబంధించి మహిళలు మనకు సరిగ్గా ఈ 60 రోజుల్లో ప్రయాణం చేసిన వాళ్ళు మనం చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15,21,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు ఈ 60 రోజుల్లో. అయితే దీనికి సంబంధించి మనకు ఈ మహిళలకు సంబంధించి ఈ 60 రోజుల్లో 535,52,00,000 మహిళలు వీళ్ళు ఈ డబ్బులను ఆదా చేసుకున్నట్లు ఆర్టీసీ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది. అంటే ఈ 2 నెలల్లో ఈ 535,52,00,000 డబ్బులను మహిళలు ఆదా చేసుకున్నారు. సో దీంతో పాటు అంటే ఏదైతే ఈ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఎప్పటి నుంచి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందో అప్పటి నుంచి కూడా ఈ ఆర్టీసీ బస్సులో ఈ మహిళల జర్నీ అనేది బాగా పెరిగింది. మనం ఎక్కడ ఏ జిల్లాలో చూసినా, ఇక్కడ హైదరాబాద్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ ఏదైతే ఆర్డినరీ తర్వాత ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ రెండిట్లో ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నది. ఈ 2 బస్సులలో చూసినా ఏ బస్సు చూసినా మనకు మహిళలతోనే కిటకిటలాడుతున్నాయి, మహిళలతోనే ఈ బస్సులన్నీ నిండిపోతూ ఉన్నాయి. సో మనం ఈ 2 నెలల్లో కూడా చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ఏ బస్సు చూసినా ముందుగా మనకు మహిళలే ఎక్కువగా కనబడతా ఉన్నారు. సో ఏదైతే ఈ ఉచిత ప్రయాణము అందుబాటులోకి వచ్చిందో రాష్ట్రంలో అప్పటి నుంచి కూడా ఈ ఆర్టీసీ సంబంధించి మహిళలకు సంబంధించిన జర్నీ కూడా బాగా పెరిగింది. దీనివల్ల బయట జరుగుతున్న చర్చ కూడా ఇంకోటి ఉంది. ఈ ఆర్టీసీలో ఈ ఏదైతే మహిళలు జర్నీ చేస్తున్నారో ఎక్కువగా ఈ సంఖ్య పెరిగిందో దీనివల్ల వివిధ రూపాలలో వీళ్ళందరూ కూడా బయట మార్కెట్ చేస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. దీనివల్ల అదనపు ఆదాయం కూడా వస్తుంది, ప్రభుత్వానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు అనేది కూడా బయట చర్చ జరుగుతుంది. ఇది అఫీషియల్గా ఇచ్చినటువంటి డేటా చూస్తే మనకు ఈ ఆర్టీసీకి సంబంధించి ఈ మహిళలకు సంబంధించి వీళ్ళు ఈ 60 రోజుల్లో వీళ్ళు ఆదా చేసుకున్నది 535,52,00,000 అని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించిన కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. సో దీనిపైన మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఎన్నికల్లో ఏదైతే ప్రకటించినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు దీన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది, అక్కడ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, ఇది ఫెయిల్యూర్ స్కీమ్ అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే ఏమాత్రం కూడా వెనుకడుగు వేయకుండా ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో, మహిళలకు ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారము దీన్ని అమలు చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా తెలంగాణలో అయితే సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 60 రోజులలోనే ఇంత పెద్ద స్థాయిలో చాలా మంది నుంచి కూడా మహిళల నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సును వినియోగించుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ఈ లెక్కల ప్రకారం ఈ 60 రోజుల్లోనే మనకు ఈ 15,21,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీనివల్ల 535 కోట్లు ఆదా చేసుకున్నారు. ఇది కంటిన్యూగా కూడా కొనసాగే స్కీమ్ కాబట్టి దీనివల్ల మరింత ఆదా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మహిళల సంఖ్య కూడా ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ 60 రోజుల్లోనే ఈ సంఖ్య ఇంత ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మహిళల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కూడా చర్చించుకుంటున్నారు. మహిళల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా మధ్యతరగతి వాళ్ళు, తర్వాత పేదవాళ్ళు చాలామంది
హైదరాబాద్ లాంటి ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈ మహిళలు చాలామంది కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు బస్సులలో వెళ్తూ ఉంటారు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బస్ పాస్కు ఎంత లేదన్నా 3 నుంచి 4 వేల రూపాయలు ప్రతి నెల బస్ పాస్కు పే చేయాల్సి ఉంటుంది. సో సామాన్య వాళ్ళకు కూడా మధ్యతరగతి వాళ్లకు పేదవాళ్లకు ఈ ప్రతి నెల 3,000 మినిమం 3 నుంచి 4 వేలు ఆదా చేసుకున్న సంవత్సరానికి దాదాపు 12 నుంచి 15 వేల వరకు ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఆదా చేసుకుంటారు. సో ఆ కుటుంబంలో 4-5 మహిళలు ఉంటే వాళ్ళు ఒక్క సంవత్సరానికి 60 నుంచి 70 వేలు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా చూస్తే మహిళల నుంచి ఈ ఆర్టీసీకి సంబంధించి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. రాను రాను ఇది మరింత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉన్నది జ్యోతి.